మత్స్యబొల్లారం డివిజన్ పరిధిలోని హైటెన్షన్ రోడ్డులో దాదాపు 4.5 కోట్ల నిధులతో చేపట్టున్న సీసీ రోడ్డు పనులకు స్థానిక కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఓల్డ్ అల్వాల్ విబిఆర్ గార్డెన్ నుంచి పంచశీల కాలనీ వరకు ఉన్న రోడ్డు గతంలో గుంతలమయంగా ఉండి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. అల్వాల్ నుంచి కొంపల్లి వెళ్లే ముఖ్యమైన లింక్ రోడ్డుగా ఈ మార్గం ఉండటంతో ప్రతిరోజు సుమారు 40,000 వాహనాలు ఈ రోడ్డుపై ప్రయాణిస్తున్నాయని వివరించారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ సమస్యను పరిష్కరించేందుకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కృషి, అలాగే కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చొరవతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడం పట్ల స్థానిక కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు. వర్క్స్ అవుతాయి. ఇట్లాంటి వర్క్స్ మేము ఎప్పుడు కూడా వెనకపోలేదు. కాలనీ వాసులు ఎప్పుడు పిలిచినా వాళ్ళు ఎప్పుడున్నాము వాళ్ళలో మమేకమై వాళ్ళ కాలనీ మెంబర్ లాగా పనిచేసినాం మేమందరం. డెఫినెట్గా ఫ్యూచర్లో కూడా ఈ అల్వాల్ సర్కిల్ని కానీ మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీని కానీ ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రణాళికలో మేమందరం ముందెళ్తున్నాం. డెఫినెట్గా మైనంపల్లి కానీ తర్వాత ఈ రోడ్ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి శిలాఫలకం పెట్టుకొని మరి మినిస్టర్ గారిని పిలిచి ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే రోడ్ వర్క్ స్టార్ట్ కావడానికి మా కాలనీ వాసులందరినీ వాళ్ళు ఇక్కడ పిలవడం జరిగింది. కాలనీ వాసులందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి మీ అందరూ ఎంబడి ఆల్వేస్ వీఆర్ విత్ యూ అని తెలియజేస్తున్నాను. హనుమంతన్న ఇవాళ ఎందుకు రాలేకపోయినట్టే అక్కడ మెదక్లో తన ఇన్ఛార్జ్ ఉన్నాడు, అందుకు తన రాలేకపోయాడు. డెఫినెట్గా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ అందరూ పిలుస్తాను. రోడ్ వర్క్ అయ్యేటప్పుడు మనం అందరం కలిసి మళ్ళీ రోడ్ వేయించుకొని ఏదైతే వైట్నింగ్ అన్నారో మన మహేందర్ గారు రోడ్ వైట్నింగ్తో సహానే ఇది డబుల్ రోడ్ ఉంటుంది. మరి మధ్యలో ఇంకా డివైడర్ మనం డిసైడ్ చేయలేదు. ఆ డివైడర్ కూడా డిసైడ్ చేసి డెఫినెట్గా ఈ రోడ్ కంప్లీట్ చేస్తాము. ఇది చాలా పెద్ద లింక్ రోడ్డు. మీరు అన్నట్టు డైలీ అరౌండ్ 30,000 to 40,000 వెహికల్స్ ఇక్కడ మూమెంట్స్ ఉంటాయి. కానీ ఈ రోడ్ ఏంటంటే బీటీ రోడ్ వేసినందుకు మనకు ఇది కొంచెం అల్వాల్ సైడ్లో ఉంటుంది. వాటర్ అంతా ఇలా వస్తుంది, అది వాష్ అవుట్ అయిపోయింది రోడ్స్ లాస్ట్ వర్షకాలంలో. కానీ డెఫినెట్గా వీఆర్ ఆల్ ద కాలనీ పీపుల్ 133 డివిజన్ని ఒక ఆదర్శ. అది ఎంతవరకు కరెక్ట్ అది? ఇది ఈ విధంగా మేము చేసే మేము ఏదైతే పేపర్